హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వాల్. ఈరోజు మనం క్లాత్తో ఫ్లవర్ డిజైన్ అనేది ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం 3.5 ఇంచులు ఉండేలాగా, అటు ఇటు కూడా 3.5 ఇంచులు ఉండేలాగా క్లాత్ని తీసుకోండి. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి మరలా డబుల్ ఫోల్డ్ చేసి మరలా ఇంకొక డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన ఇలా రౌండ్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఓపెన్ చేస్తే ఇలా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మరలా ఇంకొక 2 టైమ్స్ డబుల్ ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత సూది దారం తీసుకొని ఈ కింద వైపు నుంచి ఓపెన్గా ఉన్న సైడ్ నుంచి ఇలా అటు ఇటు సూదితో ఇలా కుట్టుకుంటూ రావాలి. దూరంగానే ఇలా సూదితో లాగి లూజ్ కుట్టుతో ఇలా వదిలేసేయండి. మీకు అర్థమైంది కదా. ఇలానే మిగతా 6 కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా దగ్గరికి లాగండి. సూది దారం అలానే ఉండాలండి, దాంతో మనం ఇలా దగ్గరికి లాక్కు రావాలి. ఇప్పుడు పక్కన పెటల్స్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకుని సూది దారంతో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మిడిల్లో దగ్గరగా లాగుతూ కుట్టు అనేది వేసుకోండి. ఫ్లవర్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఫ్లవర్కి బటన్ రెడీ చేద్దాం. మనం షర్ట్ బటన్ తీసుకుందామండి. షర్ట్ బటన్ ఉంటుంది కదా, బటన్ తీసుకుని క్లాత్ని ఇలా తీసుకుని మధ్యలో పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకురండి. ఇలా టైట్గా పట్టుకుని ఇలా చుట్టాలి. చుట్టిన తర్వాత ఇలా సూది దారం తీసుకుని ఒకసారి ఇలా గుచ్చి ఇలా వేసి ముడి వేయండి. మరలా ఇంకొకసారి ముడి వేయండి. టైట్గా వచ్చిన తర్వాత సూదితో మరలా ఇలా గుచ్చి ముడి వేసుకురావాలి. ఇప్పుడు బటన్ రెడీ అయింది కదా, ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేయాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ మధ్యలో ఈ బటన్ వచ్చేలా సెట్ చేసుకుని ఈ సూదితో కిందకి మళ్ళీ పైకి ఇలా కుట్టిన తర్వాత ఈ బటన్ చుట్టూ కార్నర్స్లో 4 వైపులా కూడా ఫ్లవర్కి అటాచ్ చేయాలి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ మోడల్ బ్లౌజ్ లింక్ అనేది కింద ఇస్తున్నాను, చెక్ చేయండి.